హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియో చూడకపోతే చూసేయండి. సో వెరీ ఫస్ట్ టైం మన ఛానల్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు ఏంటి అనేది మీరు ఫర్దర్గా చెప్తా. అండ్ చాలా చాలా సంవత్సరాల తర్వాత మా అన్నయ్యకి ఇన్ పర్సన్ రాఖీ కట్టిన, అది కూడా ఒక్క అన్నయ్యకి కట్టే ఆపర్చునిటీ వచ్చింది. సో ఆబ్వియస్లీ చిన్న అన్నయ్యకి కట్టలేరు అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. లాస్ట్ ఇయర్ రక్షాబంధన్కి ఇది నేను ఫుల్ ఏడ్చిన, లిటరలీ చెప్పాలంటే. రక్షాబంధన్ రోజు బ్రదర్స్ లేని ఫీలింగ్ ఇంకెక్కువ తెలుస్తుంది కదా. సో నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ ఐమ్ రియలీ హ్యాపీ. సో మంచిగా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకునే ఆపర్చునిటీ వచ్చినందుకు. ఉన్నప్పుడు అయితే వెళ్ళి ఆబ్వియస్లీ రాఖీ కట్టేసి వచ్చిన. బట్ ఇన్ పర్సన్ కట్టి చాలా ఇయర్స్ అయిపోతుంది అనమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నా పెళ్ళైన తర్వాత ఇన్ పర్సన్ మా అన్నయ్యకి రాఖీ కట్టిన. అండ్ దట్స్ వై దిస్ ఇస్ సో స్పెషల్. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ అన్నయ్య వాళ్ళ పెళ్ళైన తర్వాత కూడా అండ్ చిన్ననే మిస్ అయినారు. సో ఇయర్ కూడా అన్నయ్య కొరియర్ వేయాల్సి వచ్చింది. అండ్ చాలా ఇయర్స్ తర్వాత రాఖీ కట్టిన అంటున్నారు. సో నార్మల్లీ ఎవ్రీ రక్షాబంధన్కి మేము నార్మల్గా కొరియర్ ఇస్తున్నాయి, అన్నయ్య కట్టుకొని రాఖీస్ ఆ రోజు ఫోటో పెడుతున్నాయి అనమాట. అంతే, ఇదే ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇదే తనతో జరుగుతుంది అనమాట. సో ఫైనలీ లాస్ట్ ఇయర్ అయితే వస్తా, డెఫినెట్గా రాఖీ కట్టించుకుంటా అని ఉండే. బట్ లాస్ట్ ఇయర్ ఫుల్ జ్వరం వచ్చింది, ఇంకా అసలు రాలేకపోయినారు అనమాట. సో అట్లా చాలా డిసప్పాయింట్ అయినా. నేను అయితే ఇంకెక్కువ డిసప్పాయింట్ అయినా, బయటకు ఎక్స్ప్రెస్ చేయలే. కానీ ఎందుకంటే రక్షాబంధన్ రోజు రాఖీ కట్టకపోతే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో అంటే డిప్రెస్డ్గా వేరే లెవెల్ ఉంటుంది. సో ఇయర్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇయర్ కూడా వస్తారా రారా అని చెప్పి డైలమా అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇయర్ ఎవరు నమ్ముతారు చెప్పండి? నేనైతే అస్సలు నమ్మను. ఒక్కసారి ఐ ఫెల్ట్ పెయిన్ అంటే నేను మళ్ళీ వాళ్ళ జోలికి కానీ దాని ప్రస్తావనకు కానీ వెళ్ళను అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ కట్టుకుంటామా లేదా అదంతా నాకు తెలీదు. బట్ దిస్ ఇయర్ నేనైతే చాలా హ్యాపీ. రక్షాబంధన్ రోజే కట్టినా కాబట్టి రాఖీ ఐఎమ్ రియలీ హ్యాపీ. అదర్స్ లేరన్న ఫీలింగ్ ఏ రోజైనా తెలుస్తుందో తెలియదు కానీ రాఖీ రోజు మాత్రం డెఫినెట్గా తెలుస్తుంది. అండ్ చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అసలు బ్రదర్స్ లేని వాళ్ళు అయితే మస్తు రిలేట్ అవుతారు దీని గురించి. అండ్ నార్మల్గా ఏం అనిపించరు. బట్ మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కడుతుంటే అట్లా చూస్తుంటే ఇంకెక్కువ అనిపిస్తుంది. అండ్ మా డాడీకి అయితే అబ్బాయి ఎంతమంది రాఖీ కడతారో ఇంటికి వచ్చి మా అత్తలు అందరూ. ఐ ఫీల్ రియలీ హ్యాపీ. లైక్ కట్టడానికి ఒక పర్సన్ ఉన్నారు అండ్ ఆల్సో కట్టించుకోవడానికి మా డాడీ ఇష్టంగా కూర్చుంటాడు అనమాట. అదంతా చూసినప్పుడు మాకు కూడా అన్నయ్య తమ్ముడు ఉంటే మేము కూడా మంచిగా ఇట్లా రాఖీ కట్టుకుంటుండే కదా అని అనిపిస్తుంది.
సాడ్ మూమెంట్స్ గురించి ఆలోచించే ముందు ఈ ఇయర్ జరిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట రాఖీ సెలబ్రేషన్స్. నాకైతే చాలా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. సో మేమైతే చాలా బాగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ రాఖీ కట్టడమే స్పెషల్, ఇంకా దానికన్నా ఇంకేం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఎవ్రీ ఇయర్ రాఖీకి నేను డెఫినెట్ గేట్ వస్తాయి. ఇది చాలా మందికి తెలీదు, సో మా చెల్లె వాళ్ళకి కూడా తెలీదు. సో ఇప్పుడే చెప్తున్నాను అనమాట. నేనైతే ఫుల్ ఏడుస్తా, కానీ ఈ ఇయర్ అయితే ఏడవలేదు. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ఇప్పుడు బ్లెస్సింగ్స్ టైం అనమాట. ఇంకా ఆబ్వియస్లీ మా వదిన అయితే అస్సలు తీపిచ్చుకోరు అనమాట. లైక్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని అంటే ఆడపడుచుడు కాలు మొక్కద్దు అట్లా ఇట్లా అని చెప్పి దూరం వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఈసారి అయితే డెఫినెట్గా కూర్చోబెట్టి మరీ ఇప్పించుకున్నా ఫైనలీ. సో ఇంకా ఇట్లా మా రాఖీ సెలబ్రేషన్ సింపుల్ అండ్ స్వీట్గా జరిగినాయి అనమాట. ఇంకా మా చిన్ననే ఆబ్వియస్లీ పార్సల్ తీసుకొని రాఖీ కట్టుకొని ఫొటోస్ షేర్ చేసినారు. సో అట్లా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయినాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వదిన మా హస్బెండ్కి రాఖీ కడతా అన్నారు అనమాట. సో అది మీరు ఇక్కడ చూడబోతున్నారు. సో ఇంకా వాళ్ళకు కూడా రాఖీ కట్టేసిన తర్వాత మంచిగా ఫుడ్ తినేసినాం అనమాట. లంచ్కి అయితే వెజ్, ఆబ్వియస్లీ ఆ రోజు సాటర్డే కాబట్టి. సో ఇట్లా మా సింపుల్ అండ్ క్యూట్ రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట. నా బ్లాగ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బాయ్ గైస్. డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.